Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కన్యారాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యారాశి వారికి సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు గ్రహాల గోచారీత్యా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా ఫిబ్రవరి నెలలో మీ గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలించినట్లయితే కేతువు రాశిలో ఉన్నాడు, చతుర్థంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, పంచమంలో కుజుడు పెద్ద అనుకూలంగా లేడు, షష్టమంలో శని రవి బుధులు అనుకూలంగా ఉన్నారు, సప్తమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు, అష్టమంలో గురువు అనుకూలంగా లేడు. అయితే ఇక్కడ ఏంటంటే రాహు అనుకూలంగా ఉన్నాడని ఎందుకు చెప్తున్నానంటే కొంతవరకు గురువు స్థానంలో రాహు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు కన్యారాశి వారికి ఈ ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరికైతే ఒక 4 దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకి మాత్రం ఆ దశలు అంతర్దశలు పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ నెల ఫలితాలు సంవత్సరం ఫలితాలు కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదన్నమాట. ఆ దశలు అంతర్దశలు ఏంటంటే రాహులో రాహు కానీ, శనిలో గురువు కానీ, గురువులో శని కానీ, శుక్రుడితో శని కానీ, శనితో శుక్రుడు కానీ, రాహుతో శుక్రుడు కానీ, శుక్రుడితో రాహు కానీ, ఈ 4 దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం శుక్రుడితో కేతువు కానీ, కేతువుతో శుక్రుడు కానీ, ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి పెద్దగా ఈ రాశి ఫలితాల ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన బాగా చేసుకుంటేనే వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి కాకుండా మిగతా దశలు ఏ అంతర్దశలు జరిగినప్పటికీ కూడా కొంతవరకు ఈ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కర్మకారకుడైన శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. రవి బుధులు అంటే ఏంటంటే గోచారంలో ఎక్కువ శాతం మన లైఫ్ జరుగుతూ ఉంటే సడన్గా ఏమన్నా అప్ అండ్ డౌన్స్ మంచి జరిగినా చెడు జరిగినప్పటికీ కూడా ఈ గోచార గ్రహాల ఎఫెక్ట్ వల్లే. కాబట్టి రవి బుధులు అనుకూలంగా ఉండడం వలన, అది కూడా శనితో కలిసి ఉండడం వలన తప్పకుండా మీకు ఈ 16 నుంచి 29 వరకు కూడా ఒక మంచి సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే అదేదో ఒక్కసారిగా మీ ఇంటికి ఒక బంగారు మూట ఆకాశం నుంచి పడిపోతుందనో లేకపోతే అలా అబద్ధాలు చెప్పడం కాదు, కానీ మీరు ఏదైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారో ఆ పని చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించాలి, ఏదైనా స్థలం కొనాలి, ఏదైనా పొలం అమ్మాలి, లేకపోతే ఏదైనా మీరు రాజకీయ పార్టీలో ఉండే సీట్ కోసం ఎదురు చూస్తున్నారు, అది రాదు, నాకు చాలా అసాధ్యం, ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు, ఎంత అదృష్టం ఉంటే కానీ అవ్వదు అనుకున్న వాళ్ళకి తప్పకుండా సడన్గా అయ్యే అవకాశం ఉంటుంది. వివాహాలకు సంబంధించి కానివ్వండి, స్థాన చలనాలకు సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా రవి అనగానే ఉద్యోగం కాబట్టి ఉద్యోగాల్లో స్థాన చలనాలకు సంబంధించి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే జాబ్ చేంజ్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా సడన్గా మీకు అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక శత్రువులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తి పొందడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీతో ఎవరైతే ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా అనుకూలంగా మారుతారు. రిలేషన్షిప్స్ అది ఆఫీస్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, లేకపోతే బయట వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా అనుకూలంగా ఉంటారు. ఏవైతే అడ్డంకులుగా మీరు భావిస్తున్నారో అలాంటివన్నీ కూడా తొలగిపోయి కొంతవరకు మీ దారికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి కొంతవరకు కూడా సాఫ్ట్గా లైఫ్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమైనా బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నవి కూడా అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక 6వ స్థానం నుంచి వీళ్ళు 3 గ్రహాలు కూడా 12వ స్థానాన్ని చూస్తారు. 12వ స్థాన అధిపతి కూడా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఖర్చుల విషయంలో కొంతవరకు కంట్రోల్ ఉంటుంది. విదేశీ ప్రయత్నాలన్నీ అనుకూలించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఉద్యోగం రిలేటెడ్గా కానివ్వండి, లేకపోతే వాళ్ళు చదువులకు చేస్తూ ఏదైనా నూతనంగా ఏమన్నా చేంజ్ అవ్వడం, పార్ట్ టైం వర్క్స్ కానీ జాబ్స్ అప్లై చేసుకోవడం ఇలాంటివన్నిటికీ కూడా చక్కగా ఉంటుంది. అలాగే నిద్ర లేకపోవడం, మనోవ్యధ, అనవసర ప్రయాణాలు ఇలాంటివి తగ్గుతాయి. మనలో ఉన్న కొన్ని డార్క్ సైడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం వదిలిపెట్టడానికి కానీ లేకపోతే మనం అనుకూలంగా మార్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు. చతుర్థంలో ఉన్న శుక్రుడు డైరెక్ట్గా మీకు 10వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి 10వ స్థానాన్ని 4, 10కి శుక్రుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి
కొంతవరకు ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో అంటే ఏంటంటే మనం ఆహారం ఏదైతే నీడ్ ఉన్నది అంటే భోజనం చేయకపోతే తెచ్చిపోవటం, బట్టలు కొత్త వేసుకున్నా పాత వేసుకున్నా పర్లేదు, మనం పెట్టుకున్న ఆభరణాలు కానివ్వండి, లేకపోతే మిగతా విషయాలు అనమాట, అంటే అలంకరణ వస్తువులు ఇలా అనమాట, లగ్జరీ వస్తువులు, వీటిలో బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇల్లు కొనడం, అమ్మడం, కట్టుకోవడం, ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలు ఫ్యాన్సీ షాపుల నుంచి మామూలుగా ఏదైనా చాట్స్ ఇలాంటివి అమ్మేవాళ్ళు అందరికీ కూడా చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, రెస్టారెంట్లు కానివ్వండి, లేకపోతే మన ఇంట్లోకి సంబంధించిన వస్తువులు ఏమైనా బిజినెస్లు చేసేవాళ్ళు, ప్లైవుడ్ నుంచి ఈ డెకరేటివ్స్ అనమాట. శుక్రుడు అనగానే ఏంటంటే అలంకారం, అవి లేకపోయినా పర్లేదు, అయినా సరే మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం అనుకున్నవన్నిటికి సంబంధించిన బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కూడా కన్యా రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అయితే ఏంటంటే రాశిలో కేతు ఉన్నాడు. రాశిలో కేతు ఉండడం వలన కొంతవరకు మనకి ఫోకస్ అనేది దేని మీద ఉండాలో దాని మీద ఉండదు, ఇతరత్ర విషయాల్లో ఫోకస్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి కొంతవరకు వాటిని కంట్రోల్ చేసుకోపోయినట్లయితే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు లేనివాడు ఎలా తిరిగినా పడలేదు, వాడికి ఏంటంటే ఇబ్బందులు లేవు. కాబట్టి మనకి ఇబ్బందులుండి మనం పిచ్చి పిచ్చిగా తిరిగితే మాత్రం మనకి ఉన్నది కూడా కొంతవరకు డౌన్ పోవడం జరిగే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్గా కానివ్వండి, అది కీర్తి ప్రతిష్టలు, అధికారం, లేదంటే మామూలుగా జాబ్ పరంగా ఇలాంటి విషయాల్లో ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈజీగా తీసుకోవడం వలన అవి మనకి చేజారిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడు పంచమంలో ఉన్నాడు. పంచమంలో ఉండి లాభస్థానం చూస్తున్నాడు. కాబట్టి పిల్లల విషయంలో ఎక్కువగా అరవడం, లేకపోతే వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోవడం, ఈ 15 రోజుల పాటు కూడా కొంచెం మనకి ఇబ్బంది. కొంచెం జాగ్రత్త, బాగా ఆలోచించి పిల్లల విషయాల్లో నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంతవరకు నా వల్ల కాదు, నేను నేర్చుకోను అని పిల్లలు చెప్పినప్పుడు మీకు చాలా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే మీరు ఏదో అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అది పిల్లల నుంచి రాకపోవడం, అంటే చిన్న పిల్లల నుంచి కూడా ఫస్ట్ క్లాస్ చదివేవాడి నుంచి కూడా ఎంటెక్లు చేసేవాళ్ళు, లేకపోతే ఎంబీబీఎస్లు చేసేవాళ్ళు, ఎండీలు చేసేవాళ్ళు, ఇలా అనమాట. అందరి విషయాల్లో కూడా కొంతవరకు అనమాట మీకు ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వాళ్ళు ఉండకపోవడం అనేది కొంత కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. నేను ఇంత ఖర్చు పెడుతున్నాను, ఇంత చేస్తున్నాను, అయినప్పటికీ కూడా అంత మంచి అవుట్పుట్ వాళ్ళు ఇవ్వట్లేదు అనిపిస్తుంది. అలాగే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనమాట. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఏదైనా సరే, అవి నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, అలాంటి విషయాల్లో కూడా కొంత నిరాశ ఎదురవడం అనేది చాలా వరకు కూడా ఇబ్బంది తెప్పిస్తుంది. అలాగే కృతజ్ఞత కోరుకోవడం, అంటే నేను ఇంత చేస్తున్నాను అయినప్పటికీ కూడా నాకు విలువ లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం మంచిది. గురువు కూడా బలంగా లేడు కాబట్టి కొంతవరకు కామ్గా ఉండడం మంచిది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా గురుబలం తక్కువ ఉంటే మాత్రం అనుకోకుండా ఏమన్నా ఇబ్బందులు, పెద్ద పెద్ద ఇబ్బందులు, గోతులో పడడం, ఎవరికో డబ్బులు ఇచ్చేయడం, అవి రాక ఇబ్బంది పడడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంతవరకు కామ్గా ఉండడం. గురువు ఏప్రిల్ వరకు గురువు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి అష్టమ శని కన్నా అష్టమ గురువు కొంతవరకు డేంజర్. కాబట్టి ఏప్రిల్ వరకు మాత్రం కన్యా రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువుకు సంబంధించిన ఆరాధనే చేసుకోవాలి. అంటే ఏంటంటే గురువు సరిగ్గా లేడు అనేది చాలా వరకు కూడా ప్రాబ్లమేటిక్ అనమాట. ఏంటంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా సరే గురుబలం అనేది ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏం చేసుకున్నా అది నిలబడాలన్నా, దాని నుంచి మనకు పాజిటివ్ రావాలన్నా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేసినా, మన వ్యాపారాలు సరిగ్గా సాగాలన్నా గురుబలం ఉండాలి. మరి గురుబలం ఉంటే ఎండ్ ఆఫ్ ది డే మనం పాజిటివ్గా వస్తాం, ఇంటికి అంత పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ గురుబలం లేదు కాబట్టి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా 500 దాకా చదువుకోవడం, లేదా కుదరకపోతే 108 సార్లు అన్నా చదువుకోవడం చాలా మంచిది. లేనట్లయితే మిగతా గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఒక్క గురుబలం లేకపోవడం వలన మనకు రావాల్సింది, మనం ఎంతో ఆశపడింది కూడా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు కన్యా రాశి వారు గురువు ఆరాధన చేసుకోండి. ఇక రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి సున్నితమైన అంశాల్లో హద్దులు దాటే అవకాశం ఉంది. ఆడపిల్లల విషయాల్లోనూ, మగపిల్లల విషయాల్లోనూ, అలాగే షేర్ మార్కెట్లు, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉన్నట్లయితే
కొంతవరకు లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద గురువారాధన చేసుకోవడం చాలా మంచిది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.